లైక్ షేర్ సబ్స్క్రైబ్ బటన్ బాదేయండి. అలాగే గంట సింబల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ ఎంసీ బయల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే ఎంసెట్ సంబంధించి మనం షార్ట్ టర్మ్ ప్రిపరేషన్ కోసం యూజ్ అయ్యే యాప్లు ఏంటి. సో దాని గురించి మీకైతే ఈ వీడియోలో డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. వీడియో అంతా లైక్ చేయండి. ఒక 100 లైక్లు టార్గెట్ అన్నమాట. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్ పెట్టుకోండి. ముందుగా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఫస్ట్ ఎంసెట్ ప్రీవియస్ పేపర్స్ అన్నమాట. మీకు ప్లేస్టోర్లో సెర్చ్ చేసినా మీకైతే ఈ యాప్ అయితే రావడం జరుగుతుంది. మనకి ఈ యాప్లో ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే 2022 నుంచి 2006 వరకు మనకి ప్రీవియస్ పేపర్లు అయితే ఉంటాయి. అది కూడా ఏపీ ఎంసెట్ అన్నమాట. ఒకసారి మీకు డెమో కూడా చూపిస్తాను. ఫస్ట్ 2006 పేపర్ అయితే సాల్వ్ చేద్దాం. సో మీరు డైరెక్ట్ టెస్ట్ పెట్టించుకొని వెళ్తూ ఉండొచ్చు అన్నమాట. సో మీరు ఆన్సర్ కూడా ఐటమ్ అయితే చేస్తూ ఉండొచ్చు. ఇక్కడ లెర్నింగ్ టెస్ట్. సో స్టార్ట్ మీద ప్రెస్ చేద్దాం. ప్రెస్ చేసిన మళ్ళీ మనకైతే ఇన్ఫో ఇలా రావడం జరుగుతుంది. సో ఇలా వస్తుందన్నమాట. పైన టైం అయితే రన్ అవుతూ ఉంటుంది. సేమ్ ఎంసెట్ ప్యాటర్న్ కూడా మనకైతే ఈ విధంగా అయితే ఉంటుంది అన్నమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ బిట్స్ అయితే ఉన్నాయి. మన ఆన్సర్ అయితే ఇక్కడ పెట్టాల్సి ఉంటుంది. సో 4 అయితే పెడుతున్నాం. 4 పెట్టిన తర్వాత మీరు పెట్టింది కరెక్టో కాదో చెక్ చేసుకోవడానికి ఇక్కడ వ్యాలిడేట్ అయితే ఉంటుంది అన్నమాట. సో దాని మీద ప్రెస్ చేయండి. ఇక్కడ గ్రీన్ కలర్ వచ్చింది కదా, అంటే మనం పెట్టింది కరెక్ట్. సేమ్ ఇలా అన్ని ప్రీవియస్ పేపర్లు అయితే కవర్ చేస్తానండి. డైలీ ఒక్కొక్క ఇయర్ అయితే కవర్ చేయండి. మీకైతే ఈ యాప్ కూడా యూజ్ అయితే అవుతుందన్నమాట. సేమ్ బైపీస్ వాళ్ళు కూడా ఈ యాపే. మీకు ఈ యాప్ లింక్ కూడా లేదంటే డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, మనకి 2020 నుంచి 15 వరకు మనకి పేపర్స్ అయితే ఉన్నాయి. సేమ్ బైపీస్ వాళ్ళు కూడా మనకి ఈ విధంగా చేయాలి. చూస్తున్నారు కదా, బైపీస్ వాళ్ళకి మనకైతే ఈ విధంగా అయితే ఉంటుంది అన్నమాట. అండ్ అలాగే ఇంకో యాప్ వచ్చేసరికి ఏపీ ఎంసెట్ అన్నమాట. ఇక్కడ రెడ్ కలర్లో మనకైతే ఉంటుంది అన్నమాట. ప్లేస్టోర్లో స్టార్ట్ క్విజ్ ఉంది కదా, మీరు ఏదైనా డేట్ మీద సెలెక్ట్ చేసుకొని క్విజ్ అయితే మీరు పెట్టచ్చు అన్నమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ నెక్స్ట్ ఇలా వెళ్తూ ఉంటాయి. సో మనం ఎన్ని పెట్టాం, ఎన్ని కరెక్ట్ అయినాయి, సో మనకి ఈ విధంగా అయితే ఉంటుంది అన్నమాట. సో ఈ యాప్లు తప్పకుండా యూజ్ చేసుకోండి. సో మీరు ఎన్ని కరెక్ట్ పెడుతున్నారు, మీ స్కోర్ ఏంటి, మీ పర్సంటేజ్ ఏంటి, ఇలా మీ క్యాపబిలిటీ కూడా దీంట్లో అయితే చూపిస్తూ ఉంటుంది అన్నమాట. ఏమైనా తప్పులు చేస్తుంటే కనుక మీకు ఒక ఐడియా అయితే రావడం జరుగుతుంది. సో మనం ఎక్కడ తప్పులు చేస్తాం, సో దీంట్లో తప్పులు చేయకూడదు, ఇలా మీకైతే తెలుస్తుంది అన్నమాట.